ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనము. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ కొరకు మీ పక్షమున యుద్ధము చేయువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు మనల్ని అనేక మంది టార్గెట్ చేసి ఉద్దేశ ప్రకారంగా మనకి సమస్యలు కలుగజేస్తూ ఉంటారు. మనం వారితో కూడా ఫిజికల్గా ఫైట్ చేసినప్పుడు మనం ఓడిపోతూ ఉంటాం. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. యుద్ధం అనగానే మన పాతకాలంలాగా మనం కత్తులు తీసుకొని లేకుంటే కర్రలు తీసుకొని మన శత్రువు మీదకి వెళ్ళమండి. ఇప్పుడున్నటువంటి శత్రువు దేనిపైన దాడి చేస్తాడు అంటే మన తలంపుల పైన దాడి చేస్తాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటారు, మన గురించి నిందలు వేస్తూ ఉంటారు, మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు, మనకి ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోవాలి, వీటన్నిటి వెనకాల సాతాను యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. సాతానుని మనం జయించాలి అంటే, మీరు విజయం పొందుకోవాలి అంటే, మీ పక్షమున ఉండి యుద్ధము చేసి మీకు జయమును అనుగ్రహించే దేవుని యొద్దకు రావాలి. అనేక సార్లు మనము రాంగ్ వేలో ఫైట్ చేస్తుంటామండి. ఆఫీస్లో మిమ్మల్ని ఎవరినో ఒక మాట తిట్టారు, తిరిగి మీరు తిడతారు, కక్ష పెంచుకుంటారు, మళ్ళీ మీకు అనేకమైన సమస్యలు కలుగజేస్తూ ఉంటారు కదండి. ఆ వ్యక్తులు కాదు, ఆ సందర్భాలు కాదు, వాటి వెనకాల ఉండి కార్యం చేస్తున్నటువంటి సాతానుని మీరు జయించాలి అంటే మీకు దేవుని సహాయం కావాలి. ఉదయకాల సమయంలో వాక్యం ఏమంటుందో తెలుసా? మీ పక్షమున మీ దేవుడు యుద్ధం చేస్తాడంట. మీరు చేయాల్సిన కార్యం ఏంటి? మీ సమస్య అంతటిని, మీ ఇబ్బందిని అంతటినీ కూడా మీరు ఏ పోరాటాలు అయితే ఎదుర్కొంటున్నారో వాటిని దేవుని పాద సన్నిధిలో ఉంచండి, దేవునికి అప్పచెప్పండి. ప్రభువా, నీవు మా పక్షమున యుద్ధము చేయండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు సాతాను శక్తిని అంతటిని దేవుడు లాయపరచి దేవుడు మీకు జయమును అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.